ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ఈ వంతెన పర్యాటకంగా విశాఖకు సరికొత్త ఆకర్షణ కానుంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ సముద్రంలో 100 అడుగుల దూరం వరకు వెళ్ళి అక్కడున్న వ్యూ పాయింట్ మీద నిలబడి సాగర్ అందాలను మరింతగా ఆస్వాదించవచ్చు. తెన్నేటి పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్ అడ్వెంచర్ టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకోనుంది. అలల పోటు కారణంగా పర్యాటకులు సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉండడంతో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి రెండు వైపులా 34 సిమెంట్ దిమ్మలతో పాటు అడ్డంగా 2 ఐరన్ యాంకర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతి 25 మీటర్లకు లైఫ్ గార్డ్స్ను ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జికి ఇరువైపులా 2 లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుతారు. ఈ తేలియాడే వంతెనపైకి ఒకేసారి 200 మంది వరకు వెళ్ళొచ్చు. విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ శ్రీకాంత్ వర్మ ఇతర అధికారులు కలిసి ఫ్లోటింగ్ బ్రిడ్జిని శనివారం తనిఖీ చేశారు. అధికార యంత్రాంగం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఫ్లోటింగ్ బ్రిడ్జిను సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వెళ్లేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 నుంచి 150 రూపాయల వరకు రుసుము వసూలు చేసే అవకాశం ఉంది. ఫ్లోటింగ్ బ్రిడ్జి పనుల కోసం విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లు వేయగా శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ దక్కించుకుంది. ₹1 కోటి ఖర్చుతో సదరు సంస్థ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. కేరళలోని చవక్కట్ బీచ్లో ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జి స్ఫూర్తితో విశాఖలోనూ ఈ తేలియాడే వంతెనను ఏర్పాటు చేశామని శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ ప్రతినిధి సుదర్శన్ తెలిపారు.